ఎల్లకృష్ణ. ఎల్లం కృష్ణ. ఆ. ఆ, మీరు ఎన్ని రోజుల నుంచి తోటకూర వేస్తున్నారు? ఇది 2 నెలలే పట్టింది మేడం. 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు అంటే వేస్తున్నాం. ఇది ఎన్ని సెంట్లలో? 70 సెంట్లు. 70 సెంట్లు. తోటకూర ఒకటేనా? తోటకూర, పాలకూర, ఇవి 2 అటుక మామిడి, మామూలు చిలుకూర అలాంటివి అన్నీ వేసుకుంటుంటాం. అన్నీ వేసుకుంటాం. ముందుకూర కానీ ఇలాంటివి ఎప్పుడు వేసుకుంటుంటాం. వేరే ఏమయ్యాను. ఈ తోటకూర ఇదంతా ఎక్కడికి మార్కెట్కి వేసుకుంటారు మీరు? మన కర్నూలు మార్కెట్కి, పెద్ద మార్కెట్కి వేసుకుపోతాం. పెద్ద మార్కెట్కి. పెద్ద మార్కెట్. రైతు బజార్ అంటున్నారు, అది మీరు అక్కడికి వెళ్తావు, ఇక్కడ వెళ్తాయి. మీరు వెళ్ళి మీరు అక్కడ కూర్చొని చేసుకునేదంటూ ఏం లేదు. ప్రభుత్వం అది గవర్నమెంట్ అదే పనిగా రైతు బజార్ అని పెట్టున్నారు కదా. ఇక్కడ రైతు బజార్ అంతా మామూలుగా అక్కడ తీసుకుంటారు కదా మేడం, వాళ్ళు వ్యాపారస్తులు తీసుకుంటారు కదా, ఆడవాళ్ళు తీసుకుంటారు. వాళ్ళకి మనకి మూటల మీద వచ్చేసి వాళ్ళు 100-150 మిగిలించుకున్నది మనకి మిగతాది మనకి ఇస్తారు. వాళ్ళు అమ్ముకున్న తర్వాతనే ఏ రోజు ఆ రోజు ఏ రోజు మేము నైట్ వేసుకుపోతాము. నైట్ వేసుకుపోయినాక వాళ్ళు ఉదయం అమ్ముకొని నైట్ తెల్లదాన 4 గంటలకి 5 గంటల నుండి డబ్బులు అమౌంట్ ఇస్తారు మనకి వాళ్ళు అమ్ముకున్నాక. మూటకు ఇట్లాంటి మూటకు 40 కట్టలు వస్తాయి. పెద్ద మూట అంటే 40 కట్టలు అంటే మీరు రోజు కంటే ఎక్కువ పెట్టి ఏ మూటకైనా పుణుకూర కానీ ఇవి కానీ నల్ల చేతులు పెడతారు. 200 కట్ట ఉంటుంది. 40 ఇప్పుడు 200 కట్టలు ఉంటాయి. వాళ్ళు 10కి 3-4 అమ్ముకుంటారు. 10కి 3-4 అమ్ముకుంటారు. మీకు ఎట్లా ఇస్తారు? మనకు వచ్చేసి 200-250 ఇస్తారు. దానికి మూటకి వచ్చేసి 200-250 300 మారు ఎక్కువ అంటే. ఇప్పుడు కూలీలు వచ్చినారు కదా, ఇప్పుడు ఎట్లా తీసుకుంటారు? వీళ్ళు ఒక మూట కోసి 50 రూపాయలు మేడం. 50 రూపాయలు మూట ప్రకారం ఇస్తారు. ఒక మూట కోసి 50 రూపాయలు ఇవ్వాలి. దాని మీద మనం బాడీ తీసేసుకోవాలి. ఇంకా పెట్టుబడి గిట్టుబడి అన్ని తీసేసుకున్నాక మిగులుతున్నాయి మనకి. మిగిలినాక మీకు ఎంత లాభం ఉంటుంది ఈ తోటకూర వల్ల? దీనిలో అంతా వచ్చేసి పోయి మేడం నాకు ఇప్పుడు దీని మీద మూట మీద వచ్చేసి 50 రూపాయలు మిగులుతుంది. వాళ్ళకి ఎంత అమ్ముకోవచ్చు? ఒక్కొక్కటి మనకు 4 రూపాయలు. వాళ్ళకి 400 పోతుంది మూట. ఒక మూట వాళ్ళు అమ్ముకుంటే మనకు 50 రూపాయల లెక్క మిగులుతుంది. మనకి 50 రూపాయల దాకా మిగులుతుంది. అయితే మామూలుగా రైతు మిగిలి అదే 50 రూపాయలు అంటే మన కట్ట మీద 50 రూపాయలు, రోజుకి 200 మూట మీద 50 రూపాయలు. మనకు రోజు మార్కెట్కి పోతే ఒక 200 మాత్రమే మిగులుతుందంట 4 కట్టలు పోయిందంటే. కానీ రోజు మార్కెట్ పోతే రోజు నిత్యం డబ్బులే అంటారు కదా, అది ఎట్లా అని? ఇది మేడం డైలీ వస్తుంటాయి కదా. ఇప్పుడు ఇక్కడ మనం వాళ్ళు కోసుకుంటుంది అని ఇది పొలం మళ్ళీ వెంటనే సత్తు వేసి మందులు కొట్టుకొని నీళ్ళు పెట్టుకుంటే మళ్ళీ ఇక్కడ కోసుకుంటూ వెళ్తుంటే మళ్ళీ ఇక్కడ ఇది అంటే ఇక్కడ మళ్ళీ ఇది వస్తూనే ఉంటుంది. ఆల్టర్నేట్ గా పెట్టుకునేది చూపించు. ఇది వెనక్కి నెక్స్ట్ కోసినాను దాన్ని. దాని తర్వాత దీని తర్వాత అవతల కోసినాను. తర్వాత ఇది కోసినాను. ఎన్ని రోజులకు ఒకసారి కోస్తారు? ఇది డైలీ కోస్తూనే ఉంటాం మేడం. ఉంటుంది ఇది డైలీ 6 మూటలు 7 మూటల దాకా కోస్తాం. మూటలు అయ్యేంత వరకు కోస్తారు. కోసం అంతే. ఇన్నని లేదు మేడం. ఒక బెడ్ వచ్చేసి మామూలుగా 15 మూటలు 16 మూటలు పడుతుంది. 16 మూటలు పడుతుంది. ఈడ మనం ఉన్న కానంటే 6 దాకా ఎత్తున్న దాని వరకు అంత పడుతుంది. 10 మూటలు 15 మూటలు ఒక బెడ్ డైలీ కోయాల్సిందే. ఆగమేం కాదు, పెరుగుతుంది అంతే హైట్. ముద్రడం ఆకు అలాంటిది ఏం లేదు. ఎక్కువ రోజులు అయిందంటే అట్లా గడ్డి పడి అట్లా ఆగమవుతుంది మేడం. గడ్డిబడి అట్లా ఆగమైపోతుంది ఎక్కువ రోజులు ఉంటాయి. మనం వారానికి ఇట్లా కోసుకుంటాం. ఓన్లీ ఈ పాలకూర ఈ తోటకూర మాత్రమే వేసుకుంటాం మేడం. మిగతా పైరలు వేస్తాము. ఎందుకని ఏమన్నా వేస్తాం. ఇంకా మొక్కజొన్న వేసుకుంటాం. కొంచెం లాభట వరి వేస్తా, మొక్కజొన్న వేస్తా. మామూలుగా తోటకూర, పాలకూర, పులుకూర, అటిక మామిడి రోజు పని మేడం. ఊపిరికి ఏం లేదు. నెలకు 30,000 దాకా మిగులుతుంది మేడం ఈ ఆకుకూరల్లో. నెలకి కష్టమైతే ఉంటుంది. పని ఉంది, కష్టం ఉంది. రోజైతే కంపల్సరీ చేసుకోవాల్సిందే. ఊపడానికి లేదు, రోజు చేయాల్సిందే. ఇప్పుడు మల్లె తోటలు, ఇప్పుడు మీ పక్కన మల్లె తోటలు ఉన్నాయి కదా, అక్కడ వాళ్ళు కూడా రోజు చేయాల్సిందే మేడం. అవి ఒక్క రోజు లేకుందంటే తోట ఇచ్చిపోతుంది. ఇళ్ళ పడుతుంది అది ఇళ్ళ పడదు. అది మరుసటి రోడ్డుకి ఇచ్చిపోతుంది కదా మేడం. అది మాది 2 రోజులు లేట్ అయినా మాది ఆగమయ్యేది అయితే ఏం కాదు. ఒక వర్షాకాలం వచ్చేస్తే ఆగమైతే అది ఆగమవుతుంది. ఎక్కువ వర్షాకాలం వచ్చిందంటే పాలకూర కింద కుళ్ళుడు అట్లా వచ్చేసి పాసిపోతుంది. దీనికి తెగుళ్ళు ఎట్లా? తెగులు మామూలుగా మందులు దీనికి ఇట్లా పురుగు పడడం, ఇట్లా పురుగు పడితే మామూలుగా మందులు కొట్టుకుంటాము. ఇట్లా పురుగులు పడితే ఇట్లా మామూలుగా మేడం ఇట్లా మందులు కొడతాము. అట్లా బింగి రాకుండా ఇట్లా ఆకు ఇట్లా లేదు ధనం ఉండాలా. ఇట్లా ఉంటే గలీజ్గా ఉంటే మార్కెట్లో సేల్ కాదు. వద్దని డబ్బులు తక్కువ ఇస్తారు మనకి. రోజుకి వారాల్లో ఒకసారి పడతా.
వారానికి ఒకసారి మందు కొడతారు కంపల్సరీ. కొడతా మందు కొట్టాలా స్పేర్ చేసి. ఇప్పుడు మందులు ఎట్లా ఏవి మందులు వచ్చేసి మేడం దీని మీద 3 19 స్వర్ణపాలు ఇలాంటివి వాడతాం. మామూలుగా పురుగుకి వచ్చేసి ఇస్సి ఫ్రైడ్ సాఫ్ ఇలాంటివి దీనికి వాడతాం. అంత కాస్ట్లీ మందులు లేకుండా మామూలుగా మందులే వాడతాం మేడం. దీనికి ఎక్కువ పవర్ఫుల్ మందులు అనేది వాడం మేడం. మేము డోస్ ఎక్కువ ఉండేది ఏమైతుందంటే వారం దాకా అట్లా పట్టుకుంటాయి కదా మేడం. అవి అట్లాంటివి ఏం లేవు. 2-3 రోజులు ఉండేవి. ఎనీ టైం మేము మళ్ళీ నీళ్ళు అద్దాల్సింది దీనిని. రోజు మనం కడిగినట్టే మేడం దీన్ని. రోజు మనం ఎట్లా స్నానం చేస్తామో దీన్ని అట్లా రోజు స్నానం చేయాలి. రోజు 3 మాటలు స్ప్రింక్లర్ లో వేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉండేది కదా మేడం. స్ప్రింక్లర్ లో డ్రిప్ పైపులు లేవు, మామూలు నీళ్లు కట్టుకోవాలి. డ్రిప్ పైపులు తరంగా మేడం. అవి డ్రిప్ పైపులు ఏదంటే మొత్తం కూరతాడు వస్తుంది. కూరతాడు వల్ల మేము అంతే మన తేమ ఎక్కువ అయ్యి అలాగే కుళ్ళు తెగుళ్ళు మాదిరిగా పాసిపడడం అలాంటివి జరుగుతాయి. ఓన్లీ పొలంకి కిందనే వారాలి నీళ్లు పంపు పట్టుకుంటుంది పొలం. అంటే పై నుంచి స్ప్రింక్లర్ లాగా అంటే డ్రిప్ పైపులోనే అట్లా పొలం నీళ్ళు తాగదు మేడం. అట్లా తాగదు. మన పొలం ఆరకుండా ఎనీ టైం నీళ్ళు కడతానే ఉండాలి. దీనికి ఎన్ని రోజులకు ఒకసారి కడుతుంటారు? దీనికి తడికి వచ్చి కోతకు వచ్చేసి 2 మార్లు కట్టుకోవాలి. 2 సార్లు కట్టుకోవాలి. వారానికి ఒక కోత పడుతుంది. వారానికి ఒక కోత, వారానికి 2 సార్లు నీళ్ళు కట్టాలి. ఒకసారి సత్తు వేయాలా, ఒకసారి స్పేర్ కొట్టాలి. ఏ టైంలో కట్ చేస్తుంటారు ఆకుకూరలు? పొద్దున ఎనీ టైం కట్ చేస్తుంటారు మేడం. ఏమంటే ఇప్పుడు ఎండలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా పండుగలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ టైం వచ్చిన వీళ్ళు సాయంకాలం పూట కట్ చేస్తారు. సాయంకాలం వీళ్ళు మామూలుగా పూలు దంచి పోతారు. పోయి వచ్చిన వాళ్ళు ఉంటే ఇప్పుడు మళ్ళా ఇక్కడ వచ్చినారు. మళ్ళీ మనం 2 పనులు చేస్తున్నారు. పూలకు పోయేస్తారు, ఆకుకూరలు. నిన్నటి వరకు కడసకాల భాగాలు కూడా మేడం వాళ్ళు ఇంకా పిలిస్తే వాళ్ళు వచ్చినారు మనకి. ఇప్పుడు వీళ్ళు 6:30-7 దాకా కోసుకుంటారు మేడం. సాయంకాలం కట్ట ప్రకారమే మనకు. వాళ్ళకి మూటల ప్రకారం వాళ్ళకి మేడం. వాళ్ళకి పూలు అట్లనే పూలు అయితే షేర్ల ప్రకారం చేస్తారు మేడం వాళ్ళు. మామూలుగా కేజీకి 5 షేర్లు కదా, అట్లా షేర్ల ప్రకారం తెచ్చుకుంటారు వాళ్ళు రైతుకి. మొన్న మేము అడిగితే కూలీల ప్రకారం ఎట్లా అంటే మేడం ఇప్పుడు రైతుకి పూలు ఎక్కువ వచ్చినాయి అనుకో, కూలీలు దొరకకుంటే షేర్ల ప్రకారం అలాగే ఇస్తారు. ఎక్కువ తొందరగా తెంచుకుంటారు అని. ఇప్పుడు కూలి ప్రకారం అయితే కొన్ని జాయిన్ చేస్తారు కదా మేడం. ఇలాంటివి ఎక్కువ అవుతుంది అని చెప్పి మామూలుగా టచ్ చేస్తారు. ఇదే మేలు కదా మనకు. ఎన్ని కట్టలు కోసిండేది ఇవన్నీ. ఇది వాళ్ళకి ఎన్ని మూటలు కోసుకుంటే అన్ని అమౌంట్లు వస్తాయి మేడం. ఇప్పుడు ఈ సాయంకాలం వరకు అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు ఓరోరు 5 మూటలు 4 మూటలు అన్నా కోస్తారు. కనీసం 5 మూటలు కోస్తారు. 250 కూలి వస్తుంది. అక్కడ 350 కూలి వస్తుంది. ఇలాగే రోజు 500-600 చంపేస్తారు. మీరు వచ్చేసి ఇక్కడ ఈ 7 సత్వ సంచులు మందులు మొత్తం పిరమైనాయి మేడం. నీడు అది 28-19 సంవత్సరం 1500 వస్తుండే, 2200 వచ్చింది ఇప్పుడు ఈ సంవత్సరం 200 పెరిగింది ఒక్కటేసారి. ఈ వల్ల సత్వలు కొనుక్కున్నాం. దీనికి సత్వ వచ్చేసి మేడం 20-0-13 వేస్తాము ఏరియా. అవి 2 కలిపేసేది. మామూలుగా పైన వాడే స్పేర్ మందులలోనే ఈ 3-19 8 అనేది ఒక వస్తుంది. దీనిలోనే మామూలుగా సత్వ తక్కువ వేసుకోకుండా అది కవర్ అవుతుంది. లిక్విడ్ మాదిరి ఒకటి ఏరియాకి సంబంధించి ఇవన్నీ దాని వస్తాయి మేడం. 3-19 వేస్తుంటారు. 3-19-8 అనేది కూడా ఒకటి వస్తుంది. యూరియా బస్తాలు గవర్నమెంట్ నుంచే కదా ఇచ్చేది మనకు. వస్తాయి మేడం. ఇప్పుడు పోయిన సంవత్సరం ఏంటంటే సచివాలయంలో ఆయన సార్ కొద్దిగా బయట ఎక్కువ అమౌంట్ అయితే అక్కడ జారెట్టుకున్నారు కొద్దిగా. ఉండరు మేడం. అతనికి 7 వాళ్ళే వచ్చి ఇటుకి ఆఫీసర్లు పొలంలో పైరని బట్టి ఇస్తున్నారు. వాళ్ళు పొలానికి పాస్బుక్, నీకు పొలానికి ఎన్ని పడతాయి సంచులు అనేది బట్టి వాళ్ళు చేస్తున్నారు మేడం. అయితే మనకు ఈ 70 సెంట్లు ఉంది కదా తోటకూర, కోతకు సంచి వెళ్తుంది మేడం. 2 సంచులు కావాలి. 2 సంచులు కావాలి నాకు. నాకు సంవత్సరానికి వచ్చేసి మేడం దీనికి 20 సంచులు కావాలా. కానీ యూరియా ఎక్కువ వేయడం వల్ల కూడా భూమి సత్వ తగ్గుతుంది కదా. అంటే మేము గట్టి సత్వ వాడతాం కదా మేడం. ఈరిగా ఒక ఏంటి మాకు నలుపుకు తప్ప ఏంటి పని చేయదు మేడం అది పొలంలో. ఇది మామూలు గట్టి సత్తు వేసుకుంటే మనకి 8-19 అట్లాంటి గట్టి సత్తు వేస్తేనే మనకు కూరలు వస్తుంది. ఇది ఒకసారి వేసుకుంటే పొలంలో మనం గట్టి సత్తు వేసుకున్న వల్ల 10 కోతల దాకా వస్తుంది మేడం. ఎరువు అయితే ఎరువులు 3 ఏళ్ళకి ఒకసారి వేస్తాం. ఎరువులు 3 ఏళ్ళకి ఒకసారి పొలం కొంచెం ఎండ గాలించుకొని వేసుకుంటాం మేడం. అప్పుడు దాన్ని
తర్వాత ఇది మామూలు పైరలకి అయితే అంతగా సత్వలేము తక్కువ పడతాయి. కష్టం ఉంది మేడం ఇప్పుడు. ఆధార్ అట్లా తీసుకో, ఆధార్ కార్డు కావాలి, పాస్బుక్ కావాలంటున్నారు మేడం. ఇప్పుడు పాస్బుక్ కంపల్సరీ. పాస్బుక్ ఉంటేనే ఇప్పుడు మనకి ఇచ్చేది యూరియా సంచులు, లేదంటే లేవు. పాస్బుక్ ఎన్ని యూరియా సంచులు ఇస్తారు? 2 ఇస్తాడు. భూమికి బట్టి. భూమి ఎకరాకు 2 ఇస్తాడు. 2 బస్తాలు. అంతకంటే ఎక్కువ ఇవ్వదంట మేడం దాన్ని అని 2 ఇస్తున్నాయి ఎకరాకి. మీకు ఇప్పుడు యూరియా ఇచ్చే వాళ్ళు కూడా మీకు ఇక్కడికి వచ్చి చెక్ చేసి ఇస్తున్నారు? అవును మేడం. ఇప్పుడు ఈ 7 పెట్టినారట. ఈ సంవత్సరం పొలంలో నీకు పైర ఏముంది, నీకు ఎన్ని సంచులు పడుతుంది అనే పట్టి పాస్బుక్ తీసుకొని ఇస్తున్నారు మేడం. లేకపోతే అప్పుడు మనకి ఇన్ని కావాలంటే కూడా అన్ని ఇస్తుండే సచివాలయంలో. ఇప్పుడు అట్లా ఇచ్చడం లేదు. బయట అయితే మీరు తీసుకొచ్చుకోరు? బయట అయితే లేదు యూరియా. ఇప్పుడు యూరియా బయట ఎక్కువ అవుతుంది మేడం రేటు. బయట 600 పడుతుంది సంచి. 600 ఉంది. 600 ఉంది. ఇప్పుడు 280 రూపాయలు. 280 వేస్తారు. 280. దానికి దీనికి సగం రేటుకి ఎక్కువే కదా మేడం మనకి. ఎక్కువే ఉంది. ఇప్పుడు మన ఇది గ్రోమర్ కంప్యూటర్ కారులో 1880 రూపాయలు ఉంది. ఏది 28 అది 013. 28 1800. ఈడ చిన్న టేగులు బట్ వేజర్ వచ్చేసి దానిలో ఎంత ఉంది? 2250 ఉంది. అక్కడికి ఇక్కడికి చాలా తేడా అవుతుంది మేడం. చెప్తే సచివాలయానికి ఇప్పుడు దీనికి అక్కడ 600 ఇస్తుంటే సచివాలయంలో 280కి ఇస్తున్నారు. మనకి ఎంత డిఫరెన్స్ మేడం. చాలా గవర్నమెంట్ 2 సంచులు లాస్ అయ్యా. అందుకు యూరియా వేయడం వలన భూమికి నష్టమే అంటున్నారు కానీ లాభం లేదు అంటున్నారు. ఇప్పుడు పొలంలో ఏమైతుంది మేడం, యూరియా వేసి ఆ పూటకి అప్పుడు చూపిస్తుంది అది. అంతే. తర్వాత పొలం తేలిపోతుంది. నెక్స్ట్ పంటకి అంతగా బలము రాదు మేడం. ఎంతసేపు ఉన్నా మీరు పచ్చి రొట్టె ఎరువు వేసుకోవాల్సింది. దీనికి ఆ పూటకే మేడం ఇవి ఆ పూటకే వేసుకోవాలా, పంట రప్పించుకోవాలి మాత్రమే. మీరైతే ఇక్కడ మాత్రం నేచురల్ పద్ధతిలో ఎవరు పండియడం ఇవన్నీ ఏం లేవు. ఇప్పుడు ఏం మేడం వేయాలా ఇప్పుడు రావాలి మనకి అంతే అంటావా? అంత తప్ప వేరే వాటి వల్ల కూడా మనకు లాభం అంటున్నారు కదా. మళ్ళీ చేస్తారు మేడం. ఇప్పుడు ఎందుకని చేస్తారంటే పొలంలో కొంచెం తర్వాత మామూలు జిప్సన్ అనేది ఇప్పుడు మన కంపెనీ ఇస్తారు కదా మేడం. అది వచ్చేసి కూడా ఓ రకం దొరుకుతుంది మేడం. అది ఎల్లూరులో వచ్చేసి 200 ఇస్తారు. ఇక్కడ చిన్న టేగుర్ల మందుల షాప్ లో 400 చెప్తారు సంచి. అది ఇక్కడ కొనకలేక వెళ్ళి రేట్ తక్కువ ఉంది. 250 ఉంది జిప్సం. మామూలుగా టన్నుల ప్రకారం తీసుకుంటే వస్తుంది మేడం. లోడ్ తీసుకొని ఒక రైతులు ఒక 4-3 అట్లా తీసుకుంటే లారీ వస్తుంది మేడం. టన్నుల ప్రకారం తీసుకోవాలి. అది టన్ను వచ్చేసి 1300 ఉందంట మేడం. అది అట్లా తీసుకుంటే బాగుంటుంది రైతుకి. ఏమంటే ఇప్పుడు అంతమంది రారు కదా మేడం. ఓ రైతు వేసుకుంటాడు, ఓ రైతు వేసుకోడు. ఇప్పుడు అది వేసుకున్న 2 నాలుగు ఏమైందంటే మేడం పొలం అనేది బాగా పొలం బాగా ఇరుగుదల అవుతుంది. పొడి ఉంటుంది పొలం, రుజువుకి వస్తుంది పొలం, మితుగు ఉంటుంది పొలం. ఈ చవుడు గీవుడు అలాంటివి అనేది పొలం ఇరుగుతుంది జిప్సం వలన. దాన్ని వేసుకుంటే కూడా పంట నమోదుకి నష్టం అయితే ఏమి ఉండదు మేడం. అది ఇది పాలకూర మన కోసినాము. గోంగూర కూడా వేయలేదా? గోంగూర లేదు మేడం మనకి. గోంగూర వేయలేదు. వేసింటే కింద చెడగొట్టేసినాను. ఏమట్లా? అది కొంచెం గడ్డి ఎక్కువ కొద్దిగా రాకపోయా. గడ్డి మందు ఇవన్నీ కొట్టుకోరు అయితే? గడ్డి మందు అలాంటివి కొట్టాం మేడం. అవి వేస్తే ఏమైందంటే మన పైరలు పెరగవు. దాని నుండి ఏదన్నా కానీ ఒక పెరిగేసుకుని గట్రా మొత్తం గడ్డి దండలేక వేసుకుంటాం. పొలంలో ఎక్కువైనా మన ఎక్కువ ఇది ఇరువాళ్ళు పెరికిసుకొని రాకపోయా, మోపాయా. దాన్ని ఓన్లీ ఇచ్చి పెట్టేసినాను దానికి. దాని నష్టం అయితే ఏం లేదు మేడం. దాన్ని నేను మళ్ళీ కోసుకుంటాను. నేను ఈ పాలకూర కోసుకుంటాం కదా మేము. ఇత్తనానికి ఎట్లా ఏం తీసుకోరు? ఇత్తనాలు ఇవి తీయం మేడం. ఇవి తీస్తాం. తోటకూర తీస్తారు? తోటకూర అయితే ఇత్తనం తీస్తాం గ్యారెంటీగా. పాలకూర అయితే పాలకూర ఇత్తనాలు తక్కువ పడతాయి కాబట్టి రేటు మనకి బయటనే దొరుకుతాయి. తోటకూర రేట్ ఎక్కువ. తోటకూర 1500 దాకా నడుతుంది మేడం పడి. తోటకూర ఎన్ని పళ్ళుతో మీకు? 70 సెంట్లు. 70 సెంట్లు మేడం. 6 పళ్ళు చల్లిన మేడం దీనికి. 70 సెంట్లకు 6 పళ్ళు. 6 పళ్ళు చల్లిన. 6 పళ్ళు. పడి ఎంత పడుతుంది? పడి వచ్చేసి 1300 రాసింది మేడం. అది 1300 పడి. 6 పళ్ళు. 6 పళ్ళు 2000 ఖర్చు వస్తుంది. ఖర్చు ఎక్కువ అంటే ఇది మాకు ఇత్తనాలు. తోటకూరకే ఇత్తనాలు. ఈ మామూలు వచ్చేసి కేజీ వచ్చేసి 120-130 వచ్చాయి మేడం. కిలో. మీరు ఎక్కడ తెచ్చుకుంటారు ఇత్తనాలు? ఇవి మన కర్నూలు తెచ్చుకుంటాం మేడం. కర్నూలులో ఎక్కడ? కర్నూలులో మన కొత్త బస్ స్టాండ్ దగ్గర వినాయకుని గుడి ఉందా మేడం, ఆడ తెచ్చుకుంటాం. మహాలక్ష్మి ఆడ తెచ్చుకుంటాం మేడం. మేము ఇవి వచ్చేసి 11 కేజీలు వెళ్ళండి మేడం. దీన్ని పాలకూర. ఈ పాలకూర ఎన్ని సెంట్లలో ఉంది? ఇది మొత్తం పొలం వచ్చేసి 70 సెంట్లు మేడం. ఇది మొత్తం పొలం వచ్చి 70 సెంట్లు. ఎంత ఉంది? ఈ బిట్ ఎంత ఉంది?
అలా కొలచలేదు మేడం, మామూలుగా మన అందాజుగా మనకి దీనికి తోడు సరిపోతుంది అంత పత్తి దీన్ని వేసుకుంటాము. సగం చేసుకొని ఇది ఎన్ని పడుతుంది దీనికి అన్ని మూటలు రావాలి. ఇది ఓకే, అట్లా చేసుకుంటాము. అయితే పాలకూర నిన్న ఎన్ని రోజులకు ఒకసారి వస్తారు? సేమ్ మేడం, ఇంకా సేమ్ కోతానే రోజు మార్చి రోజుకి వస్తుంది మేడం. ఇది ఇప్పుడు ఇది మన కోసిన మేడం, ఇది కోసిన తర్వాత ఇది మన కొద్దిగా మిలిగింది. ఇది ఇడిచిపెట్టి మన చత్తు వేసి నీళ్ళు పెట్టి మళ్ళీ దానికి ఐదమ్మ దీనికి కలుసుకుంటుంది. అది అక్కడ ఉంది ఇప్పుడు కోసేది మేడం. కోసినప్పుడల్లా మందు చల్లాలి మేడం, ఖచ్చితంగా మందు చల్లాలి. మూట సంచి 2 గంటలు వెళ్ళిపోతాయి మనకి, కోతకి 2 గంటలు వెళ్ళిపోతాయి. దీనికి కూడా సేమ్ మందులే కొడతాం. సేమ్ మందులే మేడం. 319, 28 యూరియా, మామూలుగా గోమర్ సెంటర్ మనం వాడేది గ్రోమర్ లో. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా బయో మందులు ఉన్నాయి కదా మేడం, అవి ఇలాంటి కొద్దిగా ఇప్పుడు ఈ పత్తులకు వాడే మందులు దీనికి కొంచెం అవి డోస్ ఎక్కువ మేడం, అవి ఈ డోస్ తక్కువ మనకి ఇవి, కాబట్టి దీనికి మేము ఇవి వాడతాం. సరే సరే మేడం.